అందరికీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాఠ్యపుస్తకాల్లోని 4వ తరగతిలోని పరిసరాల విజ్ఞానంలో 4, 5, 6 పాఠాలకు సంబంధించి క్విక్ రివ్యూ అయితే చేద్దాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన 4వ తరగతి కొత్త పాఠ్యపుస్తకం అయితే కనిపిస్తుంది, జ్ఞానేంద్రియాలు. సో ఈ జ్ఞానేంద్రియాలు పాఠ్యాంశం ద్వారా మనం విద్యార్థులు సాధించేటటువంటి అభ్యసన ఫలితాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా అయితే ఇక్కడ మనకు జ్ఞానేంద్రియాల విధులను అవగాహన చేసుకుంటారు, జ్ఞానేంద్రియాలను గుర్తిస్తారు. అదేవిధంగా సురక్షితం కానీ ఆమోదయోగ్యం కానీ స్పర్శల గురించి చైతన్యవంతులవుతారు అనే 3 అభ్యసన ఫలితాలు అనేవి ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. పాఠ్యాంశం అయితే సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ పాయింట్స్ మాత్రమే, అంటే ఇటు డిఎస్సి అండ్ టెట్ వాళ్ళకి ఇంపార్టెంట్గా ఉపయోగపడే విధంగా ఇందులో ఉండే మెయిన్ కీ పాయింట్స్ని మాత్రం మీరు హైలైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ బెటర్ మీరు షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకున్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందని మేమైతే ఆశిస్తున్నాం. సో గైస్, ఇక్కడ మనకి స్టార్టింగ్ అయితే మనకి శ్వేత పుట్టినరోజు అంటూ స్టార్ట్ అవుతుంది. ఈ శ్వేత పుట్టినరోజు జరిగినటువంటి ఈ చిన్న ఇన్సిడెంట్స్లో మనకి 5 సెన్సార్ ఆర్గాన్స్, 5 జ్ఞానేంద్రియాల గురించి ఇక్కడ పరిచయం అయితే చేయడం జరుగుతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి జ్ఞానేంద్రియాలకి నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కళ్ళు చూడడానికి ఉపయోగపడుతున్నాయి, ముక్కు వాసన చూడడానికి, చెవులు వినడానికి, నాలుక రుచి చూడడానికి, చర్మం స్పర్శకు ఉపయోగపడుతున్నాయి. ఈ 5 శరీర భాగాల సహాయంతో మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, రుచి వాసన స్పర్శలు తెలుసుకుంటున్నాం. వీటినే జ్ఞానేంద్రియాలు అని చెప్తాము అని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ 10th క్లాస్కి వెళ్ళేసరికి దీని డెఫినేషన్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఈ లోయర్ క్లాసెస్లో ఉన్నాయి కాబట్టి వీటిపైన ఒక లుక్ అయితే మనం వేయాలి. ఇక తర్వాత కళ్ళు అంటే ఒక్కొక్క జ్ఞానేంద్రియం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కళ్ళు గురించి అయితే ఒక మాట అయితే చెప్పాడు. కళ్ళు దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం. కంటికి దానికి రక్షణగా కనురెప్పలు ఉంటాయి. అదేవిధంగా కంటి పక్షాల రెక్కలు కంటిని సంరక్షిస్తుంటాయని ఒక మాట అయితే చెప్పాడనమాట. ఇక తర్వాత చూస్తే కంటి సంరక్షణ తీసుకునేటప్పుడు చర్యలు కొన్ని ఇచ్చాడనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రింది ఏవి చేయకూడదు, ఏం చేయాలని అడిగే అవకాశం అయితే మనకైతే ఉంటుంది. సో వీటి గురించి ఒకసారి లుక్ వేద్దాం. వీటిపైన కంటి సంరక్షణ కోసం మొదట మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు హానికరం, అంటే మసక చీకటి ప్రమాదకరమే, అదేవిధంగా అత్యధిక వెలుగు ఉండేది కూడా ప్రమాదకరమే. పుస్తకాన్ని చదివేటప్పుడు పుస్తకానికి కంటికి మధ్యలో కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అదేవిధంగా టీవీని చూసేటప్పుడు కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత సెల్ ఫోన్ గేమ్స్ ఎక్కువ ఆడడం, టీవీ చూడడం కంటికి ఒత్తిడి కనిపిస్తాయని చెప్పాడు. కంటిలో దురద కలిగినట్లయితే మనం ఏం చేయాలి? కంటిని నెమ్మదిగా శుభ్రమైన చల్లని నీటితో కడగాలి అని ఇవ్వడం జరిగింది. ఇక పదునైన వస్తువులతో ఆడకూడదు. సూర్యుని వైపు లేదా తీవ్ర కాంతి వైపు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడరాదు, ఇది కంటి చూపుని దెబ్బతీస్తుంది అంటూ ఒక 6 పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాంటి కళ్ళు లేని వాళ్ళని అందులు అంటాం కదా, మరి అందుల కోసం చదువుకోవడానికి ఎవరైనా లిపి తయారు చేశారంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అందులు ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. సో ఈ బ్రెయిలీ లిపిని తయారు చేసింది లూయిస్ బ్రెయిల్, గుర్తుంచుకోండి, లూయిస్ బ్రెయిల్. సో అందుల కోసం ప్రత్యేకమైన లిపిని చేశాడు. సో క్వశ్చన్ ఏమిస్తారంటే, సో అందుల లిపిని చదవాలంటే ఏ జ్ఞానేంద్రియం ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే స్పర్శ. అంటే అందులు చదవడానికి లేదా వాళ్ళ భావాలను రాయడానికి ఏ జ్ఞానేంద్రియం ఎక్కువగా ఉపయోగిస్తారనే ప్రశ్న అడిగితే స్పర్శ అని చెప్పాలి. అండ్ ఇంకో క్వశ్చన్ అడిషనల్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లూయిస్ బ్రెయిల్ తయారు చేసిన లిపిలో ఎన్ని చుక్కలు ఉంటాయి అనే ప్రశ్న కూడా అడుగుతారు అనమాట. 6 చుక్కలు ఉంటాయండి. ఈ 6 డాట్స్ని బేస్ చేసుకొని తనైతే ఏం చేశారు, లిపి అయితే తయారు చేశారు. సో ఇక్కడ మీకు బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా ఉబ్బెత్తుగా ఉంటాయి. అండ్ ఏవైతే మీకు రౌండ్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి అవన్నీ కూడా గుంతలండి. అంటే పైన మనలా తడుముకోగానే కొన్ని ఉబ్బెత్తుగాను కొన్ని గుంతలు కనిపిస్తాయి. ఆ గుంతలు అదేవిధంగా ఉబ్బెత్తుని ఆధారంగా చేసుకొని అక్షరాలను అయితే చదువుతారు. ఇక తర్వాత కొన్ని కీ పాయింట్స్ అయితే ఇచ్చారు. సాధారణంగా ఈగలు అంటాం కదా, ఈగలకి ఎన్ని కళ్ళు ఉంటాయి అనే దాని గురించి ఇస్తే ఇప్పటివరకు మనకి సంయుక్త నేత్రాలని బయాలజీలో చదువుతాము, కానీ ఇక్కడ వచ్చేసరికి పర్టికులర్గా వాటికి ఒక నెంబర్ అయితే ఇచ్చాడు. 5 కళ్ళు ఉంటాయి, ఈగకు 5 కళ్ళు ఉంటాయి. అదేవిధంగా గద్ద, రాబందు, డేగ వంటి వాటిని దృష్టి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా దూరం నుండి కూడా అవి బాగా స్పష్టంగా చూడగలవు. ఇక చీకట పూట కనిపించే జీవులను సంచరించే జీవుల్ని మనం నిశాచర జీవులు అంటాము. దీనికి ఉదాహరణగా మనకి గొడ్లగేబు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దృష్టికి సంబంధించి. ఇక తర్వాత వచ్చేసరికి ముక్కుకు సంబంధించి కొన్ని అయితే ఇవ్వడం జరిగింది.
ఇక ముక్కు అనేది వాసన చూడడానికి, అదేవిధంగా శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అంటే సుగంధ వాసనలు కానివ్వండి, లేదా గాఢమైనటువంటివి దుర్వాసనలు కానివ్వండి, రెండింటిని కూడా మనం ముక్కే ఉపయోగిస్తాము. ముక్కు లోపల సన్నని వెంట్రుకలు ఉంటాయి. ఇవి గాలిలోని దుమ్మును వడకట్టడానికి ఉపయోగపడతాయి. సో గుర్తుంచుకోవాలి. ఇక ముక్కు సంరక్షణ చేసేటప్పుడు సాధారణంగా ముక్కులో ఏం పెట్టుకోకూడదు. ఒకవేళ ఏమైనా ఉన్నా సరే ఒక రంధ్రాన్ని మూసి రెండో రంధ్రాన్ని నెమ్మదిగా గాలి బయటకు వదిలినట్లయితే అది త్వరగా వస్తుంది. వీలైన త్వరగా ఆ వైద్యం చేరుకోవాలి. ఇది జనరల్ టాపిక్స్ అండి. జలుబు కారణంతో ముక్కు పూడుకుపోయినట్లయితే ఏం చేయాలి? ఆవిరి పట్టడం అనేది ఒక మంచి ఉపశమనం అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముక్కులో వేలు పెడితే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే గాలి పీల్చడమైనా వాసన పీల్చడమైనా సరే ముక్కు ద్వారానే చేయాలి అంటూ ఒక కండిషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ముక్కుతో ఉండే ప్రత్యేకమైన జీవులు ఏమైనా ఉన్నాయా అంటే, సాధారణంగా మనకి పిల్లులు కానివ్వండి, అదేవిధంగా కుక్కలకు కానివ్వండి ఎక్కువ గ్రహణ శక్తి ఉంటుంది. అంటే ఎక్కువ వాసన చూసే శక్తి ఉంటుంది. అందుకే కుక్కల్ని మనం ఏం చేస్తామంటే డాగ్ స్క్వాడ్స్లో ఉపయోగిస్తాము. ఈ స్నేపర్ కుక్కలు అంటాం వీటిని. ఇవేం చేస్తాయంటే వాసన ద్వారా బాంబులు కానీ ఆయుధాలు కానివ్వండి నేరస్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఏనుగుకి నీరు ఎంత దూరంలో ఉందని ముందే గుర్తించగలదు వాసన ద్వారా. అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి తన చుట్టూ పరిధిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిఫెంట్ ఇక్కడ ఉందనుకోండి, సరౌండింగ్లో 3 కిలోమీటర్స్ రేంజ్లో ఎటువైపు వాటర్ ఉన్నా వెంటనే అది పసిగట్టగలుగుతుంది అనమాట. సో ఇది ఒక కీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఏనుగు అనేది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటినైనా గుర్తించగలదు ముక్కు ద్వారా అంటే 3 కిలోమీటర్లు అండి. ఇక తర్వాత చెవులకు సంబంధించి అన్ని నార్మల్ టాపిక్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటే కీ పాయింట్స్ అయితే ఇచ్చారు. చెవిలో గులిమి ఉంటే దాన్ని తొలగించడానికి వాడే రసాయనం ఏదనే ప్రశ్న అడగచ్చు. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. ఒకవేళ దీన్ని సింబల్ ఇస్తే H2O2గా రాస్తారు. ఇది మనకి ఇచ్చినటువంటి కొత్త టాపిక్ అనమాట. ఇక తర్వాత చూస్తే వినికిడి శక్తి పైన మనం చూసుకున్నట్లయితే గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. నిజానికి మనం అందరూ తెలిసిందేని గబ్బిలాలు అనేవి ఏం చేస్తాయంటే మనకి పరస్రవేదనలను ఉపయోగించి అవి సంచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా పిల్లు చూసినట్లయితే చాలా చిన్న శబ్దాన్ని కూడా గుర్తించగలమని ఇచ్చాడనమాట. ఇక తర్వాత నాలుక గురించి మాట్లాడదాం. నాలుక గురించి మాట్లాడేటప్పుడు మనకి 3 రుచులు అనేవి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకో రుచి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు అండి. సో ఉప్పు, తీపి, చేదు, పులుపు అనేవి నాలుక అనేది గ్రహిస్తుంది. బట్ ఆర్టిఫిషియల్గా కూడా ఇప్పుడు ఇంకో కొత్త టేస్ట్ అయితే వచ్చింది. దాన్నే మనం ఉమామి అని పిలుస్తాం. మ్యాగీలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఈ రుచులను గుర్తించడానికి మనకి నాలుకనే సహకారం చేస్తుంది. అంతేకాకుండా మాట్లాడడానికి లేదా తీయగా పాటలు పాడడానికి కూడా ఈ నాలుక అనేది మనకి సహకరిస్తుంది. మరి నాలుక సంరక్షణలో భాగంగా మనం ఏం చేయాలి? ప్రతిరోజు బ్రష్ చేసేటప్పుడు నాలుకను శుభ్రం చేసుకోవాలి, లేదంటే దుర్వాసన వస్తుంది. సో రోజు 2 సార్లు, ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి నిద్రపోయే ముందు 2 సార్లు నోటిని బ్రష్తో పరిశుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా అతిగా వేడిగా ఉన్నవి కానీ అతిగా చల్లగా ఉండేవి కానీ ఎప్పుడు తీసుకోకూడదు. అంతేకాకుండా వినలేని, మాట్లాడలేని వాళ్ళు ఎప్పుడు కూడాను సంకేతాల ద్వారా ఇతరులతో మాట్లాడుతుంటారు. సో మైమ్స్ అంటాం కదా వాళ్ళని, అలా. అయితే ఇక్కడ నాలుక పైన కొన్ని కీ పాయింట్స్ అయితే ఇచ్చాడండి. కప్పలు, బల్లులు, ఓసరవేలులు తమ ఆహారాన్ని పట్టుకోవడానికి ఏ అవయవాన్ని ఉపయోగిస్తాయంటే నాలుకను ఉపయోగిస్తాయండి, ఆహారాన్ని క్యాచ్ చేయడానికి. అదేవిధంగా జిరాఫీకి అయితే పొడవైన నాలుక ఉంటుంది. సో వాసన పడిగట్టడానికి నాలుకను ఉపయోగించే జీవి ఏదైనా ఉందంటే పాము అండి. పాము అనేది నాలుక ద్వారా వాసనను పసిగడుతుంది. ఓకే. ఇక తర్వాత వచ్చి చర్మంకి వద్దాం. చర్మంకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేశాడు. కొన్ని చూద్దాం ఒకసారి. చర్మం సాయంతో మనం చుట్టూ ఉన్న వస్తువుల్ని, పదార్థాలను వేడిగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, గరుగ్గా ఉన్నాయా, నునుపుగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా తెలుసుకోవచ్చు. అందుకే ఏమన్నాడంటే ఇక్కడ ఒక పాయింట్ చూడండి. జ్ఞానేంద్రియాలు అన్నింటిలోనూ చాలా సున్నితమైన జ్ఞానేంద్రియం ఏది అంటే చర్మం. చాలామంది కళ్ళు పెడతారు. ఓకేనా? కళ్ళు కాదండి, టెక్స్ట్ బుక్లో మనకి ఏమి ఇచ్చాడు? చర్మం ఇచ్చాడు. కాబట్టి చర్మానికే మనం ప్రియారిటీ ఇవ్వండి. జ్ఞానేంద్రియాల్లో అన్నింటికన్నా సున్నితమైన జ్ఞానేంద్రియం ఏది? చర్మము. సో చర్మాన్ని సంరక్షణ చేసుకునేటప్పుడు తీసుకొని జాగ్రత్త అందరూ తెలిసినవేని. సో డైలీ స్నానం చేయాలి. అట్ ద సేమ్ టైం లో కెమికల్స్ ఉండేటువంటి సోప్స్ని యూజ్ చేయాలి. అంటువ్యాధులు నివారించడం కోసం చర్మాన్ని ఎప్పుడు పొడిగానే పరిశుభ్రంగా ఉంచాలి. సో అంటువ్యాధులు గురయ్యే భాగాలైనటువంటి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా చర్మాన్ని శుద్ధిపరచుకోవాలి. ఆడుకున్న వెంటనే స్నానం చేయాలి. స్నానం చేయడం వల్ల చర్మానికి అంటిన మురికిని, చెమటని పోగొడుతుందని ఇచ్చారు. ఇక్కడ ఒక కీ పాయింట్ అయితే ఇచ్చాడండి. సాధారణంగా చర్మంతో తన శత్రువుల్ని గుర్తించగల ఏకైక జీవి ఏదైనా ఉందంటే అది పాము అండి. సో ఇక్కడ పాము గురించి మరో మాట అయితే ఇచ్చాడు. వాసన గుర్తించడానికి నాలుక, శత్రువులు గుర్తించడానికి చర్మాన్ని
మన పాము అనేది ఉపయోగిస్తుందట. ఇక తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాల లోపంతో ఉన్న వాళ్ళని ఒక కొత్త పేరు అనేది ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అంట, డిఫరెంట్లీ ఏబుల్డ్ అని పిలుస్తాం కదా. సో వాళ్ళని అంటే దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని పిలవాలని మనైతే గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. అంతేకాకుండా ఈ అంగవైకల్యం అనేది కొంతమందికి పుట్టుకతో రావచ్చు, కొంతమందికి ప్రమాదవశాత్తు సో మధ్యకాలంలో కూడా జరగవచ్చు. ఏదైనా సరే వాళ్ళకి మనోధైర్యం కలిగించి వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. నాదంగా వీళ్ళని ఏమని పిలుస్తాం, CWSN అని పిలుస్తాం. ఓకే, చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ అని పిలుస్తాం అనమాట. సో అంగవైకల్యులు అని పిలిచేవాళ్ళు ఇప్పుడైతే దాన్ని మార్చమన్నారు, దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులని పిలవడం జరిగిందనమాట. సో అంతేకాకుండా ఇలా డిఫరెంట్ ఏబుల్డ్ పిల్లల గురించి రెండు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ సుధా చంద్ర అని చెప్పొచ్చు. ఆవిడకి 16 yearsలో ఒక యాక్సిడెంట్లో కాలు అనేది పోతుంది. అయితే కృత్రిమ కాలుతో తను అదే భరతనాట్యం కొనసాగించి వరల్డ్ ఫేమస్ అయింది ఆవిడ సుధా చంద్రన్. ఇక రెండోది రవీంద్ర జైన్, మనందరూ తెలిసి ఉంటుంది, ఈయన బాలీవుడ్ సింగర్. సో పుట్టుకతోనే ఆయన బ్లైండ్, బట్ తను టాప్ మోస్ట్ సింగర్ అనమాట. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాల్సింది అతను చెప్పాడనమాట, ఎప్పుడు కూడాను భద్రత చూడండి, ఎప్పుడు కూడాను అంగవైకల్యం అనేది విజయానికి ఎప్పుడు కూడా అడ్డు కాదు అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో గుర్తుంచుకోండి, రవీంద్ర జైన్ పైన ఒక ప్రశ్న రావచ్చు. పుట్టు అంధుడు, ఇతను ఒక గొప్ప సింగరు. సుధా చంద్రన్ మధ్యకాలంలో కాలును పోగొట్టుకుంది, తనొక బెస్ట్ డాన్సర్. గుర్తుగా ఈ రెండు గుర్తుంచుకోవాలి మీరు. ఇక తర్వాత చూస్తే మంచి స్పర్శ చెడు స్పర్శ గురించి మళ్ళీ ఇచ్చాడు. ఇక్కడ భద్రతా భావాన్ని కలిగించేది మంచి స్పర్శ, అభద్రతా భావాన్ని కలిగించేది చెడు స్పర్శ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ కొన్ని రహస్య భాగాల గురించి డెఫినేషన్ ఇచ్చాడు. మన ఛాతీ, కాళ్ళ మధ్య భాగం, వెనుక భాగం, వీటిని రహస్య భాగాలు అంటారు. ఇవి ఎవరు చూడకూడదు, ఎవరు తాకకూడదు అంటూ ఇచ్చాడనమాట. సో అంతేకాకుండా ఇలాంటి రహస్య భాగాలను ఎవరైనా సరే తాకినడానికి కానీ లేదా చూడడానికి ప్రయత్నించేటప్పుడు ఏం చేయాలి? ఒకటి, పెద్దలకు లేదా అమ్మా నాన్న టీచర్లకు జరిగింది చెప్పాలి, లేదా ఆ ప్రదేశానికి దూరంగా వెళ్ళాలి, లేదా నన్ను అలా చేయవద్దు, నన్ను తాకవద్దని బిగ్గరగా అరవాలి అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇలా పిల్లల్ని లొంగ తీసుకోవడానికి కొంతమంది చూపేటటువంటి మాయ మాటలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే చిన్నపిల్లలుగా పరిచయం చేయడం కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది, నేను తీసుకువెళ్తాను, ఈ చిరునామా మీకు తెలుసా, నాతో వస్తే చూపిస్తారా, బహుమతులు డబ్బు ఇవ్వచూపడం, స్వీట్లు ఆహారము, ఎవరు లేని గదికి గాలి కానీ ప్రదేశం కానీ తీసుకుపోవడం, మాట్లాడుతూ అనవసరంగా శరీరాన్ని తాకడం, పుస్తకం, కంప్యూటర్, మొబైల్లో అసభ్యకరమైన బొమ్మలు, వీడియోలు చూపించడం, అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడం, ముద్దు పెట్టమని అడగడం, దుస్తులు ధరించమండం లేదా దుస్తులను తీసివేయడం, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు మాయమాటలు. వాటికి దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా ఇలాంటివి ఎవరైనా సరే మనకి ఇష్టంగా లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ 1098 అని ఇచ్చారు. 24/7 అంటే రోజుకి 24 గంటలు, వారంలో 7 రోజులు పనిచేస్తుంది అని ఇచ్చారు అనమాట. కుటుంబంలో వ్యక్తులు, స్నేహితులు చెడు స్పర్శ సంకేతాల పిల్లల్లో ఎలా తెలుసుకుంటారు? సో ఇప్పుడు అంటే సాధారణంగా వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే మీ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ ఇలాంటి ప్రలోభాలకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఎలా తెలుసుకుంటారంటూ అడిగారు అనమాట. వాళ్ళు ఒంటరిగా వాళ్ళతో విచారించడం. ఇంకా కాకుండా వాళ్ళు మనం ఎలా గుర్తుపడతామంటే ఒంటరిగా, విచారంగా, దూరంగా ఉంటారు, వాళ్ళు శిక్షించుకొని స్నేహితులుగా దూరంగా ఉంటారు, భయపెట్టిన వ్యక్తుల పట్ల భయంతో బెరుగ్గా ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలన్నా సహాయం కోరుతారు, చదువులో శ్రద్ధ చూపించరు. ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ అరాస్మెంట్తో ఉన్న వాళ్ళుగా మనం అయితే గుర్తించవచ్చు అంటూ మనకు ఒక పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదండి సో జ్ఞానేంద్రులకు సంబంధించిన పాఠంలోన ఇంపార్టెంట్ అయితే. సో చెవుల్లో మనకి వినడానికి ఉపయోగపడే భాగం ఏది అని అంటే కర్ణబేర్ అని చెప్తాము, గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత పాఠంకి వెళ్దాం. 5వ పాఠం మనకి మనం తినే ఆహారం అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా చిన్న కాన్సెప్ట్సే ఉన్నాయి. సో ఫాస్ట్గా చూద్దాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నాను. సో ఆహారం తీసుకోవడం అనేది సంతోషదాయకము, శక్తినిస్తుంది, జబ్బులు రాకుండా కాపాడుతుంది, అందువల్ల సరైన సమయంలో భోజనం చేయాలని ఒక మాట ఇక్కడ కనిపిస్తుంది. అండ్ తేజ అనే అమ్మాయి పాఠశాల ప్రార్థనా సమయంలో పడిపోతుంది అనమాట. ఎందుకు పడిపోతుందంటే తను ఉదయం టిఫిన్ చేయలేదని, అల్పాహారం తీసుకోలేదని చెప్తుంది అనమాట. ఎందుకు వీళ్ళు అల్పాహారం తీసుకోరంటే సో ఫస్ట్ వన్, ఉదయం ఇంటి దగ్గర వండింది నచ్చకపోవడం, లేదా పేదరికం వల్ల చాలినంత ఆహారం లభించకపోవడం,
లేదా ఆలస్యంగా నిద్ర లేవడం, ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం వాళ్ళు అల్పాహారం తీసుకోరు. సో ఉపాధ్యాయులు వాళ్ళని మందలించి వాళ్ళని సరైన గైడెన్స్ ఇచ్చి లేదా సరైన మార్గదర్శకాలు ఇచ్చి వాళ్ళు భోజనం చేసేటట్లు చూడాలి. ఇలా అల్పాహారం లేకుండా వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆకలితో ఉంటారు, చదువుపైన శ్రద్ధ చూపించలేరు, ఉత్సాహంగా లేకుండా పోతారని కూడా చెప్పడం జరిగింది. ఇక మధ్యాహ్న భోజన పథకం గురించి వచ్చినట్లయితే ఇక్కడ అందరికీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉందండి. ఎందుకంటే మధ్యాహ్నం భోజన పథకంలో ఇప్పుడు మెనూస్ అయితే అమలు అవుతున్నాయి. సో మెనూస్ మీద ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఏ రోజు ఏం పెడుతున్నారు మీకు చాలా చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోవద్దు. సో అందుకే మీకు మెనూ కూడా తీసుకొచ్చాను. ప్రజెంట్ అయితే మనకి ఏపీలో అమలవుతున్న జగనన్న గోరుముద్ద ఆహార పట్టికలో ఏ రోజు ఏమేమి పెడుతున్నారో చూడండి. సోమవారం అయితే అన్నము, ఇక్కడ సోమవారం మీరు చూసుకున్నట్లయితే మెనూలో అన్నం పెడతారు, పప్పుచారు పెడతారు అండ్ కోడిగుడ్డు కూర అండ్ ఒక చెక్కి ఇస్తారు. 4 ఐటమ్స్ ఉంటాయి. అదే మంగళవారం వస్తే పులిహోర, టమోటా పప్పు అండ్ ఉడికించిన గుడ్డు. బుధవారం అయితే వెజిటబుల్ బిర్యానీ అండి. అంటే బిర్యానీ ఏం కాదు, ఫ్రైడ్ రైస్లా చేసి దాంట్లో 2-3 రకాల వెజిటబుల్స్ మనం ఖచ్చితంగా వేయాలి. మ్యాక్సిమం పొటాటో వేస్తారు అండ్ క్యాబేజీ వేస్తారు, టమాటో వేస్తారు. ఆలు కుర్మా కూర బండి పెట్టాలి, ఉడికించిన గుడ్డు అండ్ చక్కీ పెట్టాలి. అండ్ గురువారం అయితే కిచిడి అంటామండి. కిచిడి అంటే మనకి అన్నంలో పెసరపప్పు వేసి పంచదార వేసి దాన్ని ఏం చేస్తారని ఉడికిస్తారు. ఇంకా కొన్నిసార్లు మనం కొన్ని వెజిటబుల్స్ కూడా వేస్తాం అనమాట. కిచిడి అండ్ టమాటో చట్నీ వేయాలి, ఉడికించిన గుడ్డు ఇవ్వాలి. అండ్ ఫ్రైడే వచ్చేసరికి అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చక్కి. అండ్ శనివారం వచ్చి అన్నము, సాంబారు, తీపి, పొంగల్ ఇవ్వండి. సో బాగానే ఉన్నాయి సార్, దీనిపైన క్వశ్చన్ అని అడుగుతాడు. సో వారంలో ఎన్ని గుడ్లు పెడతారు ఇది గుర్తుంచుకోండి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర మొత్తం 5 గుడ్లు పెడతారు. వారంలో ఎన్ని చిక్కీలు పెడతారు? చిక్కీలు అనేసరికి డే బై డే పెడతారు. 1, 2, 3 అంటే డే బై డే మనకి 3 చెక్కీలు పెట్టడం జరుగుతుంది. సో ఈ మెనూ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో బుధవారం ఉండే మెనూ ఐటమ్స్ ఏమిటి అని అడగొచ్చు. లేదా జగనన్న గోరుముద్ద ఆహారం పథకంలో ఎన్ని గుడ్లు ఇస్తారు వారంకి, లేదా ఎన్ని చెక్కీలు ఇస్తారు అనే ప్రశ్న కూడా అడగొచ్చు. సో దీనిపైన కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక చూద్దాం. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది. అండ్ తేజ ఇంటి దగ్గర నుండి నిమ్మకాయ పచ్చడి తీసుకొచ్చాడు. అండ్ రఫీ అయితే చిప్స్ తెచ్చాడు. అందరూ కలిసి పంచుకొని తిన్నారని ఇచ్చాడు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మనకి. అండ్ ఇక్కడ చూస్తే ఎందుకు ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు ప్రభుత్వం అంటే, చాలామంది పిల్లలకు వాళ్ళకి రోజుకి ఆహారం కూడా దొరకని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి పేదరికంలో ఉన్న పిల్లలకు సరైన భోజనం అందించి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించడం కోసం, ముఖ్యంగా అయితే భోజనంకి ఇంపార్టెన్స్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు మా లోకల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కేవలం కొంతమంది పిల్లలు భోజనం కోసమే పాఠశాలకు వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఏదైనా సరే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకం అనేది చాలా అద్భుతమైనదని చెప్పొచ్చు. సో ప్రభుత్వం విద్యార్థులందరికీ ఆరోగ్యమైన ఆహారం అందించాలని నిర్ణయించింది, పౌష్టికాలు అందిస్తుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే సో చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు తినేటప్పుడు ఈ ఆకుకూరలు అనేవి తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. సో వాళ్ళు మనం నెమ్మదిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల నుండి వచ్చేవి, జంతువుల నుండి వచ్చేవి అన్ని ఆహార పదార్థాలు తినాలి అని చెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత చూస్తే ఆహారాన్ని వృధా చేయడం గురించి మాట్లాడుకుందాం. వివాహాలు, వేడుకల్లో ఎక్కువ మొత్తంలో ఆహారం వృధా అవుతుంది. ఆహారంతో పాటు తాగే నీటిని కూడా వృధా చేస్తుంటారు అని ఇక్కడ ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. గ్లాస్ పూర్తిగా నీరు తీసుకొని సగం మాత్రమే తీసుకుంటారని చెప్పడం జరిగింది. అండ్ ప్లాస్టిక్ వద్దని చెప్పాలి అంటూ మరో కాన్సెప్ట్ అయితే ఉంది. ప్లాస్టిక్ ప్లేట్లను, కవర్లను, సీసాల ఆహారంలో కానీ నిల్వ ఉంచినట్లయితే దాంట్లో చిన్న చిన్న ప్లాస్టిక్ రేణులను చేరిపోయి ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే మనకి రకరకాల గుర్తుపట్టని వ్యాధులు అయితే రావడం జరుగుతుందని చెప్తారనమాట. అంతేకాదు ఈ ప్లాస్టిక్ నేలలో పారేస్తే నేల కలుషితం అవుతుంది. సో ఈ కవర్ల నుండి ఆహారాన్ని సహా ఆవులు, గేదెలు తినడం వల్ల వాటి ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఒకవేళ వీటిని మండిస్తే గాలి కలుషితం అవుతుంది. కాబట్టి వీటిని అన్ని రకాలుగా కష్టం. కాబట్టి ఏం చేయాలంటే మనం వీలైనంత వరకు వీటిని మనం ఉపయోగించొద్దని చెప్పాలి అని చెప్తూ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయని అడిగాడు అనమాట. మీరైతే చూడొచ్చు చిత్రంలో. ఇక తర్వాత ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు వివిధ పద్ధతుల గురించి అయితే ఇక్కడ ఒక చర్చ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆహారం అనేది పచ్చళ్ళు గాను, చట్నీలు గాను, జాములు గాను, వడియాలు గాను పాటు చాలా కాలం వాటిని అయితే నిల్వ ఉంచవచ్చు. సో ఉప్పు అనేది ఒక నిలువ చేసే కారకం. నూనె అనేది పచ్చళ్ళలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తేజ వాళ్ళ అమ్మగారట ఉప్పు, నూనె కలుపుతూ పచ్చళ్ళు చేస్తారు, వడియాలు అనేవి ఎండలో పెడుతూ చేస్తారు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒరుగులు లేదా వడియాలు తయారు చేసేటప్పుడు అంటే ప్రక్రియను వివరించడానికి క్వశ్చన్ ఇచ్చాడు. ఇవి ఎండబెడతాము అండ్ పచ్చళ్ళు అనేవి ఉప్పు, నూనె వేసి వాటిని ఎక్కువగా ఊరబెడతాము.
చెర్రీ లాంటి తాజా పండ్లు చక్కెర పాకంతో నిల్వ ఉంచుతాము, లేదా జాములైనా తయారు చేస్తాము. కూరగాయలు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఐస్ బాక్స్లో స్టోర్ చేయొచ్చు. అండ్ కొన్ని పండ్లు కూరగాయలను ఆకుపచ్చని పచ్చలు వేస్తాం. కొన్నిసార్లు జంతువుల ఆహారాన్ని కూడా మనం ఉప్పు, కారం, నూనె కలిపి దీర్ఘకాలం నిల్వ పెడుతూ ఉంటాం అనమాట. కూరగాయలు, పండ్లు, పాలను ఫ్రిడ్జ్లో ఉంచి కొద్ది కాలం వరకు వాటిని కాపాడవచ్చు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే సో గుర్తుంచుకోండి, వడియాలు లేదా ఉరుగులు అనేవి ఎండబెట్టే ప్రక్రియ ద్వారా నిల్వ ఉంచుతారు. ఇక తర్వాత పేజీలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ కాలం ఆహార పదార్థాలు నిల్వ చేసేటప్పుడు దానిపైన కీటకాలు, బూజులు, బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది. వాటి నుండి కాపాడాలంటే మనం ఏం చేయాలంటే ఎండబెట్టిన వేపాకులను మనం ఎండబెట్టి అందులో మనం వేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఈ బూజు, కీటకాలు మరియు బ్యాక్టీరియా నుండి కాపాడవచ్చు. అండ్ అయినప్పటికీ కొన్ని చించులు, ఎలుకల నుండి కూడా ప్రమాదం ఉంది. వాటి నుండి సంరక్షించాలంటే టిన్ కానీ, స్టీల్ కానీ, అల్యూమినియంతో కానీ లేదా వెదురులతో చేసినటువంటి పెద్ద పెద్ద బుట్టలు అయితే ఉపయోగించినట్లయితే వాటి నుండి కూడా మనం సంరక్షించవచ్చు అంటూ మరో పాయింట్ అయితే ఇచ్చాడనమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవసాయ కార్యక్రమాల్లో ఉపయోగించే వస్తువులు, వాటిని తయారు చేసే వ్యక్తుల గురించి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కంసాలి కొడవలు తయారు చేస్తాడు, వడ్రంగి నాగలు తయారు చేస్తాడని ఇచ్చారనమాట. ఇక మనకి ఒక 6 ఇమేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటినే చూడొచ్చు. రైతు వ్యవసాయం చేస్తున్నాడు, పంట పండింది, దాన్ని ఏం చేసాం, స్టోర్లో పెట్టాం. స్టోర్ నుండి ఏం చేసాం, బియ్యంని మనం ఏం చేస్తున్నాం, మనం షాప్ నుండి సేకరిస్తున్నాం. తర్వాత మనకు కావాల్సిన అన్నం అయితే తయారు చేస్తున్నామని ఒక 6 డయాగ్రామ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంతేకాకుండా ప్రతి ధాన్యపు గింజ మనకు దగ్గర వచ్చి చేరాలంటే వెనకాల అనేక మంది వ్యక్తులు, అంటే రైతులు, కూలీలు, కంసాలి, వడ్రంగి, మిల్లర్లు, ధాన్యం అమ్మేవారు, చివరికి వండేవారు, వారంతా సేవలు ఉన్నాయి. సో వాళ్ళంతా సేవను మనం ఎప్పుడు కృతజ్ఞతను కలిగి ఉండాలి. నిజానికి డబ్బులు ఇచ్చి కొన్నా కూడా వాళ్ళు ఇచ్చే సర్వీస్ని మనం ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలని చెప్పడం జరిగింది. ఇదండి మన ఆహారం సంబంధించి కీ పాయింట్స్ అయితే. ఇక తర్వాత పాఠం నీరు. సో ఈ నీరు అనే పాఠ్యం ద్వారా మనకి వచ్చేటటువంటి అభ్యసన ఫలితాలు చూస్తే మొత్తం ఇక్కడ 5 ఇవ్వడం జరిగింది. దైనందిన అవసరాల్లో నీటి పాత్ర, స్థానిక వనరుల నుండి నీరు ఎలా పొందుతాము, బాష్పీభవనము, ఘనీభవనం అంటే ఏమిటి, నీటి వనరుల పరిశుభ్రత కొరతకు ఏవైనా కొత్త పద్ధతులు సూచిస్తారా, మన జీవితంలో నీటి ఆవశ్యకతను తెలుసుకుంటారు. ఇవండి ఉండేటటువంటి ఈ కీ పాయింట్స్ గురించి ఇక్కడ ఏమేమి ఇచ్చాడో ఒకసారి అయితే క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ వన్, స్టార్టింగ్లో మనం చూసినట్లయితే ఒక చెరువుతో స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ చెరువు అనేది వెంకట్ అనే అబ్బాయి చెప్తూ ఉంటాడు, యతల వంక చెరువు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి చెరువులు, వాటి జిల్లాలే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ యతల వంక చెరువు అనేది చిత్తూరు జిల్లా ఉంగనూరు మండలం నీటిగుంట్లపల్లి అనే గ్రామంలో ఉందండి. సో గుర్తుంచుకోవాలి, ఈ చెరువు అనేది ఆ గ్రామస్తులు తయారు చేసుకున్నారు. సో నిర్మించుకున్నది స్వతహాగా. సో దీన్ని బాధ్యతను ఎవరు చూస్తున్నారంటే ఆ ఊరి గ్రామ పంచాయతీ అనేది చూస్తున్నారు. ఇది ఆ ఊరు మొత్తానికి కూడాను నీటిని సప్లై చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మ్యాక్సిమం అక్కడ వరి పంట కానివ్వండి, వేరుశనగ, మిర్చి, టమాటా మొదలైన పంటలు పండించడానికి కూడాను అదే తాగునీటి కానీ ఈ చెరువే వాళ్ళకి ఎక్కువగా జీవనాధారం అని చెప్పడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే చెరువు నిర్వహణ అనేది ఇప్పుడు కూడా ఒక సమిష్టి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే టచ్ చేస్తున్నాం ఇక్కడ. సో వర్షాకాలంలో ఎప్పుడైనా సరే కొన్నిసార్లు కాలువలకు అనుసంధానం చేస్తుంటారనమాట. వర్షాకాలంలో నీరు అనేది ఒక చెరువు నుండి మరో చెరువుకి ప్రవహించేటట్లు అనుసంధానం చేస్తారు. ఇలాంటి నిర్మాణం మనకి బుక్కపట్నం, ధర్మవరం చెరువుల మధ్య అయితే కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే నదుల నీటితో కూడా చెరువులు నింపి ఆ చెరువుల నుండి మనం వ్యవసాయం చేస్తారు. ఇలాంటివి మనకి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చెరువుల్లోకి నీరు అనేది నది నీరుని పంపించి స్టోర్ చేసి అక్కడ ఏం చేస్తారంటే ఆ వ్యవసాయానికి ఉపయోగించడం జరుగుతుంది. మరి భూగర్భ జలాల గురించి మనం తెలుసుకోవాలి. భూగర్భ జలాలు అనేవి మన భూ ఉపరితలంపై ఉండే నీరు ఇంకిపోవడం వల్ల భూగర్భ జలాల నీటి మట్టం అనేది పెరుగుతుందన్నమాట. ఈ గొట్ట బావులు అనేవి విపరీతంగా తవ్వడం వల్ల భూగర్భ జలాలు అనేవి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. సో ఇలాంటి చెరువుల నిర్మాణం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే భూగర్భ జలాల యొక్క నీటి మట్టం పెరిగి బావులు, బోరులోకి నీరు వస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత చూస్తే ఈ నీరు అనేది ఏ విధంగా కలుషితం అవుతుంది అనే దాని గురించి ఇక్కడ మాట చర్చించాడు. చెరువుల్లోని మీరు
నీరును మన అనాలోచిత చర్యల వల్ల కలుషితం అవుతుందని చెప్పాం. ఉదాహరణకి చెరువులో స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులు వాహనాలను కడగడం, ఇంటి వ్యర్థాలు, చనిపోయిన జంతు కళేబరాలు నీటిలో చేరవేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది. అంతేకాకుండా కొంతమంది మరుగుదొడ్లు లేకపోవడం వల్ల చెరువు గట్ల పైననే మల విసర్జన చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడాను చెరువు నీరు అనేది కలుషితం అయిపోతుందని చెప్పారనమాట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం గ్రామస్తులు గణేష్ విగ్రహాలు చెరువులు నిమజ్జనం చేస్తారు. అయితే ఇందులో ఉపయోగించే రంగులు అనేవి విష పదార్థాలు అనేవి ఉంటాయి. ఇవి నీటిలో కరిగి చేపలు చనిపోవడానికి కూడా కారణమవుతాయి. అంతేకాకుండా ఇళ్ల నుండి వెలువడే మురుగునీరుని కూడా చెరువులో విడుదల చేస్తున్నారు. ఫలితంగా చెరువులు కలుషితం అవుతున్నాయి అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు, సో ఆహ్లాదం కోసం సాయంత్రం వేళలో చెరువు గట్ల పైకి వచ్చి ప్రజలు తినుబండారాలు తిని వాటి కవర్లను కూడాను చెరువులో వేసేయడం, కర్మాగారాల నుండి వెలువడే రసాయనాలు వేసేయడం, అంతేకాకుండా చెరువు నీటి కలుషితమే కాదు, చెరువు నీటితో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి అని ఇక్కడ ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత చూస్తే తాగునీటి సంరక్షణ పథకం అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. సో మొదటిగా నీరు అనేది సేకరిస్తాం. నీరు సేకరించి పంపు సెట్ల ద్వారా మనం ఏం చేస్తామంటే తేర్చే తొట్టుకు తీసుకొస్తాం. తేర్చే తొట్టులో బరువైనవన్నీ కూడా కిందకి వెళ్ళిపోవడం. సో వీలైనంత వరకు మట్టి కణాలు అనేవి ఇక్కడ మనం సపరేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తుంది, ఇక్కడ చూడండి. ఇక్కడ సో బరువైన మట్టి కణాలు సపరేట్ చేస్తాం. సో ఇప్పుడు తేలికపాటి మట్టి కణాలు చెత్త చెదారాన్ని మనం ఏం చేస్తామంటే వడపోత తొట్టెలోకి తీసుకెళ్తాం. ఈ వడపోత తొట్టెలో నీటిలో ఉన్న మొత్తం 90% మలినాలను తొలగించడం జరుగుతాయి. సో తొలగించిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే క్లోరినేషన్ ట్యాంక్కి పంపించి అక్కడ సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలను చంపే విధంగా మనం ఏం చేస్తాం, బ్లీచింగ్ పౌడర్ అనేది కలుపుతాం అనమాట. అయితే నీటిని శుద్ధి చేసే విధానాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి క్లోరినేషన్, రెండోది ఏరేషన్. ఏరేషన్ ఒకటి, క్లోరినేషన్ ఒకటి, 2 పద్ధతుల ద్వారా చేస్తారు. ఏరేషన్ అంటే ఏమిటి? సో ఎత్తైన మనకి ఒక పైపులు పెట్టి పైప్లో ఏం చేస్తారంటే స్ప్రే చేస్తారు వాటర్ని. ఈ స్ప్రే చేసి ఆ స్ప్రే అయిన వాటర్ని ఏం చేస్తామంటే మనం రిసీవ్ చేస్తాం. సో ఇక్కడ మరి నీరు ఎక్కడ శుద్ధి అవుతుందండి అంటే ఈ స్ప్రే అయ్యేటప్పుడు చాలా చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అదే సమయంలో సూర్యుని కాంతి అనేది ఆ నీటి బిందువుల మీద పడడం వల్ల ఆ నీటి బిందువులు ఉన్న బ్యాక్టీరియాను చనిపోయేటట్లు చేస్తారు. దీన్ని ఏరేషన్ అంటారు. అయితే ఇది అంత సురక్షితం కాదు కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు వాడడం లేదు. జస్ట్ ఇప్పుడు క్లోరినేషన్ అయితే వాడుతున్నారు. క్లోరినేషన్ అంటే బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ని కలిపి నీటిని శుద్ధి చేయడం. ఇక ఈ దశల గురించి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. మొత్తం 5 దశలు అండి. మొదటి దశ చెరువు లేదా నది నుండి నీరును సేకరించడం. 2 వడపోత తొట్టులోకి పంపించడం. 3 వడపోయబడిన నీటికి క్లోరినేషన్ తొట్టిని పంపించడం. 4 క్లోరినేషన్ చేయబడిన నీటి తొట్టిని ఓవర్ హెడ్ ట్యాంక్ పంపించడం. 5 ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి ఇంట్లోకి పంపించడం. గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్, చెరువు నుండి లేదా నది నుండి నీటిని సేకరించి తేర్చే తొట్టిలోకి వేయడం. తేర్చే తొట్టి నుండి వడపోత తొట్టికి, వడబోయిన దాన్ని క్లోరినేషన్ తొట్టి, క్లోరినేషన్ నుండి ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి ఇళ్లకు. ఇలా మొత్తం 5 దశల్లో జరుగుతుందన్నారు. సో ఈ 5 దశలు మనకి ఇంపార్టెంట్. అలాగే శుద్ధి చేయని నీరు తాగితే అందులో ఉండే సూక్ష్మజీవులు అనేవి మన శరీరానికి వెళ్ళి రకరకాల వ్యాధులు కలిగిస్తాయి. అందుకే శుద్ధి చేయని నీరుని తాగాల్సి వస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కాచి చల్లార్చి నీటిని తాగడం కొంతవరకు మంచిది అని చెప్పారనమాట. ఇక్కడ ఒక చెరువుకు సంబంధించి ఆవేదన ఇచ్చారనమాట. చెరువులో మట్టి అనేది పూడిపోతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి వర్షాలు వస్తుంటాయి. వర్షాలతో పాటు నీరు వచ్చేటప్పుడు వాటితో పాటు కొన్ని మట్టి కణాలు కూడా తీసుకొస్తాయి. ఇవన్నీ కూడా మనకి చెరువులో మేట వేయడం వల్ల చెరువు లోతు అనేది తగ్గిపోతుంది. ఫలితంగా నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. మరి ఈ చెరువుల నిర్వహణ అనేది మరి ఎవరు చేయాలి? అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీటి కోసం నీటి వినియోగ సంఘాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అయితే ఇవి లేవు. ప్రజెంట్ అయితే కొంతవరకు మాత్రం వినియోగం ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఉండే వరకు ఉండేవి. మేబీ తొందరలో వీటిని కూడా మళ్ళీ ఎన్నికల ద్వారా వీటిని ఎన్నుకుంటారు. సాధారణంగా నీటి వినియోగదారుల సంఘాలు అంటే మనం ఏదో అనుకుంటాం కదా. సో గ్రామంలో వీటికి మళ్ళీ పోటీలుగా నిలబడ్డం, వాళ్ళ అభ్యర్థులు ఈ చెరువు నిర్వహణ బాధ్యతలు తీసుకునే ఒక చైర్మన్ ఎంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ చెరువుల నిర్వహణ మనం చూస్తే గుర్రపు డెక్క మొక్కలు లేదా నాచు మొక్కలు అనేవి చెరువులో చేరిపోయి సో నిల్వ సామర్థ్యాన్ని కానీ మురికిగా కానివ్వండి కలుషితం చేయడానికి ఎక్కువగా కారణం అవుతుంటాయి. సో ఈ నీటి వినియోగ సంఘాలు అనేవి ప్రతి పంచాయతీలో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే అక్కడ వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని నీటి వనరుల నిర్వహణ బాధ్యత వీటిపైన ఉంటుంది. అంటే చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, కాలువలు కావచ్చు. అందుకే ఈ నీటి వినియోగ సంఘాలకు అనేది హై డిమాండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే వీటి సంఘాలకి ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీరి అండర్లోనే కాలువల నిర్వహణ అనేది ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చెరువు గట్లను కూడా అవసరమైన మరమ్మతులు చేసి చెరువుని బలోపేతం చేస్తారు. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చేటటువంటి వరదకు చెరువులు గండ్లు పడకుండా కాపాడడం అనేది కూడా చేయడం అనేది జరుగుతుందన్నమాట.
సో గుర్తుంచుకోవాలి, చెరువుల నిర్వహణ బాధ్యత ఎవరిది? గ్రామ పంచాయతీ, నీటి వినియోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తే గుర్తుంచుకోవాలి నీటి వినియోగ సంఘాలు వీటికి బాధ్యత వహిస్తాయి. ఇక తర్వాత వర్షానికి సంబంధించి నిజానికి ఇది ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ఇమేజ్ అండి. సో ఇమేజ్లో అయితే కరెక్ట్గా ఉంది, బట్ ట్రూ ట్రాన్స్లేషన్ అయితే ఇక్కడ కొద్దిగా గజిబిజిగా ఉంది. మేబీ సెకండ్ ప్రింట్ వచ్చేటప్పుడు ఇది కరెక్షన్ చేస్తారని అనుకుందాం. సో ఇక్కడ చూడండి, సూర్యుని కాంతి వల్ల నీటి ఆవిరిగా మారిపోతుంది. దీన్నే మనం బాష్పీభవనం అంటాం. సో నీరు ఆవిరిగా మారి ఏమవుతుంది మనకి అక్కడ నిజానికైతే ఇక్కడ మనకి వేరే పదం అయితే వాడాడు, ఘనీభవనం అని. సో ఘనీభవనం చెంది మేఘాలు ఏర్పడతాయి. ఓకే, ఈ మేఘాలు అనేవి మళ్ళీ ద్రవీభవనం చెంది వర్షాలుగా పడతాయి. కానీ ఇక్కడ ఘనీభవనం చెందనే 2 సార్లు అయితే ఇవ్వడం జరిగింది. మేబీ సెకండ్ టైం కరెక్ట్ చేస్తాడు. లేదనుకుంటే ఘనీభవనం అనేది మీరు ఆప్షన్గా చూస్ చేసుకోండి. అంటే ఫస్ట్ వన్ ఎవాపరేషన్, మొదటిది బాష్పీభవనం, రెండోది ఘనీభవనం, మూడోది ద్రవీభవనం. సో ద్రవీభవనం చెందేటప్పుడు వర్షం అనేది మనకి చాలా రకాలుగా వస్తుంది. ప్రెసిపిటేషన్ అని పిలుస్తాం ఇక్కడ, అంటే అవపాతం అని చెప్తాం. అవపాతం అనేసరికి మనకి ముఖ్యంగా 4 రకాలు జరగవచ్చు. ఒకటి వర్షం పడవచ్చు, లేదా వడగళ్ళు పడవచ్చు, లేదా పొడిమంచుగా రావచ్చు, లేదా హిమపాతాలుగైనా రావచ్చు. సో 4 రకాలుగా జరుగుతుందన్నమాట. ఇవన్నింటినీ కలిపి మనం ఏమని పిలుస్తామంటే అవపాతం అని పిలుస్తాము. అవపాతంలో వర్షం అనేది ఒక రకం. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోవాలి, ఇక్కడ 2 పదాలు వాడాడు. ఒకటి బాష్పీభవనం, రెండోది ఘనీభవనం. సో బాష్పీభవనం అనేది మేఘాలు ఏర్పడడం, ఘనీభవనం మేఘాలు ఏర్పడడం, ఘనీభవనం చెంది మళ్ళీ వర్షం పడడం అనేది ఇచ్చాడు. ఇదైతే మీరు ఒకసారి గమనిస్తారు, ఇక్కడ ఒకసారి హైలైట్ చేసి పెట్టుకుంటారు. ఓకే, అలా ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్షం రూపంలో చేరుతుంది. ఇలా నిరంతర ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం, నీటి చక్రము లేదా జల చక్రం అంటాము అనేసి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, గుర్తుంచుకుంటారు. నీటి మ్యాజిక్ గురించి మాట్లాడితే నీటిలో అన్ని రకాల పదార్థాలను కరిగించుకునే లక్షణం ఉంటుంది. కొన్ని ప్రత్యేక పదార్థాలు అయితే మాత్రం కరగవు అని చెప్తూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చారు. సో నీటిలో కరిగేవేవి, నీటిలో కరగనివేవి అని ఇచ్చారు. చక్కెర కరుగుతుంది, సో రంగు మారుతుందా? మారదు. ఉప్పు కరుగుతుంది, ఓకే, మనకి రంగు మారదు. పాలు నీటిలో కరగదు, ఓకేనా, నీటిలో కరిగిందంటే కరగదు, అది కరక్కంటే ఉంటుంది, రంగు మారుతుంది, తెలుపుగా మారిపోతుంది. పిండి కరగదు, ఓకేనా, అంతేకాకుండా రంగు మారుతుంది. పప్పు అసలు పూర్తిగా కరగదు, రంగు కూడా మారదు. నూనె కరగదు, ఓకే, రంగు లైట్గా మారుతుంది. ఓకే, ఇవన్నీ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. సో కొన్నిసార్లు మనం నీళ్ళు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో తాగేటప్పుడు చాలా తీయగా ఉన్నాయంటాం, కొన్నిసార్లు ఉప్పగా ఉంటాయంటాం, కొన్నిసార్లు చప్పగా ఉన్నాయంటాం. నిజానికి ఇది మీరు పై క్లాస్లో మనం మళ్ళీ చదివేటప్పుడు చదువుతాం కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నేలలో ఉండేటటువంటి లవణాలు అనేవి నీటిలో కరిగి మనకి ఆ రుచి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నీటికి సంబంధించిన కంప్లీట్ లెసన్ అయితే. సో ఈ వీడియోలో మొత్తం మనం 4, 5, 6 పాఠాలకు సంబంధించి కంప్లీట్ విశ్లేషణ చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి 7, 8, 9 పాఠాలైనా వస్తుంటాయి. సో మా లెసన్స్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.